రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి గెలిచిన శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి నిదర్శనం. ఇండిపెండెంట్లు సైతం 2 సార్లు గెలిచి ఉండడం ఇక్కడ ఓటర్ల విచక్షణకు గుర్తు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బోని కొట్టగా సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ ఇప్పుడు బరిలో దిగుతున్నారు. 5 విడతలు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు తండ్రి వారసత్వం నిలబెట్టడానికి టీడీపీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, జనసేన అండా తెచ్చి ఇచ్చే బలం టీడీపీ గెలుపుకు సాయపడుతుందా? సంక్షేమ కార్యక్రమాల బలమే వైసీపీని గట్టెక్కిస్తుందా? శ్రీకాళహస్తి రణక్షేత్రంలో ఏం జరుగుతోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో చేరింది. దక్షిణ కాశీగా పేరుబడిన శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కరువుకు మారుపేరుగా నిలువగా శ్రీకాళహస్తి మాత్రం పచ్చని పైర్లతో కడకళ్లాడుతుంది. ఇంకో పక్క ఉపాధి కల్పించే ల్యాంకో, అమర్రాజా ఫ్యాక్టరీలు ఉన్నాయి. జాతీయ సంస్థలైన ఐఐటి, ఐసర్ ఈ నియోజకవర్గంలో ఏర్పాటయ్యాయి. తిరుపతిని ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం మొత్తం 2,43,992 మంది ఓటర్లుండగా వారిలో 1,25,550 మంది పురుషులు, 1,17,726 మంది మహిళలు, 16 మంది థర్డ్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు. శ్రీకాళహస్తి ఎన్నికల చరిత్ర పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి ఎక్కువగా రెడ్లే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా 14 సార్లు రెడ్లు, 3 సార్లు కమ్మ ప్రజాప్రతినిధులు గెలిచారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం 7 సార్లు విజయం సాధించాయి. 2 సార్లు ఇండిపెండెంట్లు గెలవగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బోణి చేసింది. గడిచిన 2 ఎన్నికల ఫలితాలను గమనిస్తే తెలుగుదేశం పార్టీలో 5 సార్లు విజేత అయిన బొజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వైసీపీ ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. నిజానికి 2014లో ఇక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మీద బరిలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి 7,583 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే బొజ్జలకు ఆఖరి గెలుపయింది. ఆయన మరణంతో ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో అదే వైసీపీ అభ్యర్థి మీద గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి తలపడ్డారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మీద 38,141 ఓట్ల మెజారిటీతో గెలిచారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంత బలంగానే కనిపిస్తోంది. 5 గెలిచి 2 సార్లు మంత్రి కూడా అయిన బొజ్జల ప్రభావం అంతగా లేదని నిరూపిస్తూ ఆయన తనయుణ్ణి భారీ తేడాతో వైసీపీ ఓడించడం అందుకు నిదర్శనం. అంతకుముందు ఓడిపోవడం వలన వచ్చిన సానుభూతి, జగన్ ప్రభంజనం 2019లో గెలుపుకు దారితీశాయి. అయితే పదవులు ఆశించి భంగపడ్డవారు అసంతృప్తి చెందడం పార్టీకి మైనస్ అవుతుంది. అదే సమయంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు సానుకూల ఫలితానికి దోహదపడతాయి. గత 35 ఏళ్లలో 2 సార్లు మాత్రమే వాటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీ గత వాటమి తరువాత కోలుకుంటోంది. ప్రతిపక్షాలను వేధిస్తున్న అధికార పార్టీని ఎండగడుతూ దూకుడు పెంచింది. బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు ఇంటింటికి తిరుగుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పైగా 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎస్సీవీ నాయుడు, 1985లో టీడీపీ నుంచి గెలిచిన మునిరామయ్య కూడా పార్టీలో చేరడంతో బలం పెరిగింది. అయితే పార్టీలో అందరినీ ఒకే తాటి మీద నడపడమన్నదే ప్రధాన సమస్యగా తయారైంది. జనసేన విషయానికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోట వినోత తన శక్తి మేర కృషి చేస్తూ ఆందోళనలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బల్జ సామాజిక వర్గంలో జనసేనకు మద్దతుకు తోడు యువతలో ఉన్న అభిమానం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. అయితే నియోజకవర్గం అంతటా పూర్తి స్థాయిలో ప్రభావం చూపగలిగే స్థాయిలో జనసేన లేదన్నది నిజం. ఇక బీజేపీ నుంచి శ్రీకాళహస్తికి ముఖ్య నాయకుడు కోల ఆనంద్. పార్టీ ఉనికిని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. అందువలన ఈ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపగలిగే స్థితిలో మాత్రం లేదనే చెప్పాలి. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగే పరిస్థితులు కనిపిస్తుండగా ప్రధాన పక్షాలు సర్వశక్తులు వడ్డానికి సిద్ధమయ్యాయి.
అభ్యర్థుల వారీగా బలాబలాలు పరిశీలిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే. అర్హులకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడంలో తీసుకున్న చొరవ ఆయనకు ప్లస్ పాయింట్. ముస్లింలకు అండగా నిలబడి ఆర్థిక సాయం చేయటం, పేదల ఇళ్లలో ఎవరైనా చనిపోతే 10,000 తక్షణ సాయంగా సొంత డబ్బు ఇవ్వటం, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవటం ఆయనకు అలవాటు. అయితే ఆయన మీద భూ కబ్జాల ఆరోపణలు, పారిశ్రామికులను కమిషన్ల కోసం బెదిరించినట్టు ఆరోపణలు ఉండటం మైనస్. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి రాజకీయ వారసత్వం, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి కొండంత అండ. మొదట్లో ఆయన నియోజకవర్గంలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటారనే పేరుండేది. కానీ ఇప్పుడు ఆయన స్థానికంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో సానుకూల ధోరణికి అవకాశం ఇచ్చింది. ముక్కుసూటితనంతో బహిరంగంగా పార్టీ శ్రేణులపై నోరు పారేసుకోవడం సుధీర్ రెడ్డికి మైనస్. ఇక తెలుగుదేశం జనసేన పొత్తు విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చే అంశమే. పట్టణ ఓటర్లలో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, బలిజ సామాజిక వర్గం ఉండడంతో అది టీడీపీకి ప్లస్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా పొత్తు ప్రభావం ఉంటుంది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని త్రోసిపుచ్చడానికి వీల్లేదు. గడిచిన 4.5 ఐఐటి, ఐసర్ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు వచ్చాయి. తొట్టంపేట మండలంలో ఎమ్మెల్యే సొంత నిధులతో తాగునీటి సౌకర్యం కల్పించారు. శ్రీకాళహస్తీశ్వరుడి కొండ చుట్టూ సిమెంట్ రోడ్డు వేయడం ద్వారా 30 ఏళ్ల కలను సాకారం చేశారు. అంత మాత్రాన సమస్యలు లేవని కాదు. శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభ దశ దాటలేదు. స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయి. శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 150కి పెంచే హామీ ఇంకా నెరవేరలేదు. చాలా గ్రామాల్లో ఇంకా తాగునీటి సమస్య ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలను అనేక అంశాలు ప్రభావితం చేసేటట్టున్నాయి. అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఒక ప్రధాన అంశం అయితే, ఎమ్మెల్యే అభ్యర్థుల గుణగణాలు మరో ప్రధాన పాత్ర పోషించవచ్చు. ఈ రెంటికి తోడుగా తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి